హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ లక్ష్యంలో రీజనింగ్ అనేది చాలా కీలకమైన భాగం అయితే ఉందండి. అందులోనూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది ఏపీపీఎస్సీ అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంకింగ్స్ అయినా, రైల్వేస్ అయినా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా 2 నుంచి 4 మార్కులు అయితే తెచ్చిపెడుతుందండి. రీజనింగ్లో నెంబర్ సిరీస్ అనే టాపిక్ వచ్చేసరికి దానిలో చాలామందికి నెంబర్ సిరీస్ అంటే కేవలం అంకెలు అనుకుంటున్నారు. కానీ ఇది మీ లాజికల్ థింకింగ్ని పరీక్షించే ఒక పజిల్ లాంటిది. ఇందులో ఉండే లాజిక్ పట్టుకుంటే సెకండ్స్లో ఆన్సర్ అనేది అయితే చేయవచ్చండి. ఈరోజు క్లాస్లో మనం అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి, ఎగ్జామ్లో ఏ విధంగా వాటి నుంచి మోడల్స్ అయితే అడుగుతారు, దానికి మీకు ఏమేం రావాలి, కన్ఫ్యూజన్ అవ్వకుండా లాజిక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. అలానే దీనిలో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ వచ్చేసరికి మనకి టైప్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ ఉంటుంది, సిరీస్ బేస్డ్ ఆన్ లెటర్స్ ఉంటుంది, మిక్స్డ్ సిరీస్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఉంటుంది, సిరీస్ బేస్డ్ ఆన్ ఫిగర్స్ ఉంటుంది, అలానే మిస్లీనియస్ అనేది అయితే ఉంటుందండి. దీనిలో మనం సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఏ టైప్స్ ఉంటాయి, ఎలా ఇస్తారు, ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ వచ్చేసరికి సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్, దీనిలో మనకి మెయిన్గా రావాల్సింది సమ్స్ మనం చెయ్యాలి, ఈ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి అంటే మనకి దీనిలో మెయిన్గా రావాల్సింది ఎడిషన్ అనేది చేయడం రావాలండి. అలానే సబ్స్ట్రాక్షన్ కూడా చేయడం రావాలి. అలానే మనకి మల్టిప్లికేషన్ కూడా చేయడం రావాలి. అలానే మనకి డివిజన్ చేయడం రావాలి. అలానే మనకి స్క్వేర్స్, క్యూబ్స్ కూడా తెలిసి ఉండాలండి. మినిమం స్క్వేర్స్ వచ్చేసరికి 1 to 30 స్క్వేర్స్ అయితే తెలిసి ఉండాలి. క్యూబ్స్ వచ్చేసరికి 1 to 20 క్యూబ్స్ అయితే తెలిసి ఉండాలండి. అది బేసిక్ అండి, బేసిక్ మీకు తెలియాలండి. అలానే మనకైతే టేబుల్స్ అనేది వచ్చి ఉండాలండి. మీరు టేబుల్స్ మీకు ఎంత ఫాస్ట్గా అయితే మీకు వస్తాయో మీరు అంత ఫాస్ట్గా క్వశ్చన్ అనేది అయితే చేయగలరండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ టైప్ 1 గురించి అయితే ఈరోజు అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ దానిలో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసేసరికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 86, 89, 95, 104 క్వశ్చన్ మార్క్ 131, 149 అయితే ఇచ్చారండి. దీన్ని మనం చూసేసరికి మీకు ఎలా అనిపిస్తుంది, మీకు దీని మధ్య డిఫరెన్స్ అయితే చూసేసరికి కొంచెం తక్కువలోనే ఉందండి. సో డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం మల్టిప్లికేషన్ అని అనుకోలేము, స్క్వేర్ అని కూడా అనుకోలేమండి. ఫస్ట్ అయితే మనం డిఫరెన్స్ అయితే చెక్ చేసుకుంటూ వెళ్దాం, అవుతుందేమో చూద్దాం. 89 - 86కి వచ్చేసరికి ఇక్కడైతే +3 అయితే ఉందండి. 89కి +6 అనేది యాడ్ చేస్తే 95 అయితే వస్తుందండి. 95కి +9 అయితే యాడ్ చేస్తే 104 అయితే వస్తుందండి. అలానే మనం ఇక్కడ ఈ రెండు చూసేసరికి 131కి 149కి డిఫరెన్స్ వచ్చేసరికి 18 అయితే ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడొచ్చు, ఇవన్నీ 3 తాలూకు మల్టిపుల్స్ అయితే ఉన్నట్టయితే ఉన్నాయండి. 3 1s, 3 2s, 3 3s. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ 3 4s అయితే ట్రై చేద్దాం. 104కి 3 4s 12 అండి. అలా వచ్చేసరికి మనకి ఆన్సర్ అయితే 116 అనేది అయితే రావాలి. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనం 116 అనేది పెడితే 116కి 131కి డిఫరెన్స్ ఎంతైతే ఉందండి. ఇక్కడ మనం 12 యాడ్ చేసామండి, 3 4s. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది 3 5s 15. 116కి మనం 15 అనేది యాడ్ చేస్తే ఇక్కడ మనకి 131 అయితే వస్తుందండి. సో మనం చేసిన ప్రాసెస్ అయితే కరెక్ట్ అండి. దీనికైతే ఇది అయితే మనకి 3 మల్టిపుల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం యాడ్ చేసింది అయితే 12 అండి. 3 4s మనమైతే యాడ్ చేసాము. ఇక్కడ
మనకైతే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ అయితే బి మన ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళేసరికి మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే 8162, 7213, 6244, క్వశ్చన్ మార్క్ 4246. మనకి ఇది స్క్వేర్స్ ఏమన్నా డిఫరెన్స్ అనేది స్క్వేర్స్లలో ఉండొచ్చు, లేదంటే ఏదైనా నెంబర్స్లో ఉండొచ్చు అండి. చాలా పెద్ద నెంబర్స్ ఇచ్చారు. గ్యాప్ అయితే నియర్ 1000 వరకు అయితే ఉండొచ్చు అండి. మీరు చూడొచ్చు 8100 నుంచి 7200 అంటే నియర్ 1000 అయితే నాకు తెలిసి గ్యాప్ అయితే ఉంటుందండి. ఒకసారి అయితే గ్యాప్ ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. 8162 నుంచి మనం 7213 అనేది డిఫరెన్స్ చూసేసరికి ఇక్కడైతే మనకి 949 అయితే వస్తుందండి. మీరైతే చూడొచ్చు. అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి 7213 నుంచి 6244 వచ్చేసరికి 969 అయితే వస్తుందండి. మీరైతే ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు డిఫరెన్సెస్ వచ్చేసరికి. అలానే మనకి ఇక్కడ 6244 నుంచి 989 అయితే డిఫరెన్స్ అయితే తీసుకుందాం. మనకి ఇక్కడ అయితే డిఫరెన్స్ అయితే తీసుకుంటే మనకు వచ్చేది 5255 అనేది అయితే మనకు వస్తుందండి. నాకు ఇలా డిఫరెన్స్ చూసేసరికి మీకు ఇక్కడ 949, 969, 989 అంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 20 అయితే యాడ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకొని వచ్చేసరికి 20 అయితే యాడ్ అవుతుందండి. అలానే మనకి ఇక్కడ ఏమొచ్చింది ఒకసారి చెక్ చేసుకుందాం ఆప్షన్ని కూడా. 5255 మైనస్ 4246. మనకి ఇక్కడ 5255 మైనస్ 4246 వచ్చేసరికి 1009 అయితే వస్తుందండి. సో 1009 అంటే మనకి ఇక్కడ దీనికి కూడా డిఫరెన్స్ అయితే 20 అయితే ఉండడం జరిగిందండి. డిఫరెన్స్ అనేది అన్ని దగ్గర ఈక్వల్గా అయితే ఉందండి. ఇది ఈ క్వశ్చన్ తాలూకు లాజిక్ అయితే ఇదండి. మనకి వచ్చేసరికి ఆన్సర్ అయితే దీని తాలూకు ఆన్సర్ బి అయితే వచ్చిందండి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ ఆన్సర్ వచ్చేసరికి మనమైతే ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసరికి మైనస్ అది డివిజన్ అవన్నీ కాకుండా మనకి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి క్వశ్చన్కి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 9, 7, 28, 26, 65, 63, 126, 124 ఎక్స్ అయితే ఇచ్చారండి. దీనిలో ఇక్కడ మనం చూసేసరికి ఇక్కడైతే స్క్వేర్స్ అయితే కాదండి. ఈ రెండింటికి మధ్య ఉన్నది స్క్వేర్ అయితే కాదండి. మీకు చూస్తే తెలుస్తుంది కదా. ఒకసారి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనమైతే ఇక్కడైతే ఒకసారి డిఫరెన్స్ తీసుకొని అయితే చూద్దాం. ఇక్కడ 9కి 7కి డిఫరెన్స్ వచ్చేసరికి -2 అయితే అయిందండి. అలానే 7కి 28కి డిఫరెన్స్ వచ్చేసరికి 7 × 4 చేస్తే మనకైతే 28 వస్తుందండి. సో ఇక్కడ × 4 అయితే అయ్యిందండి. అలానే నెక్స్ట్ చూసేసరికి 28కి 26కి కూడా -2 అయితే డిఫరెన్స్ అయితే ఉందండి. అలానే ఇవి రెండింటికి చూసేసరికి 26 × 4 అయితే ఒకసారి చేసి చూద్దామండి. మనకి ఇక్కడ వచ్చేసరికి 4 2 8 9 10 104 అయితే వస్తుందండి. × 4 చేస్తే ఇక్కడ 104 వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఉన్నదైతే 65. సో ఈ వేలో అయితే మనకైతే క్వశ్చన్ అయితే రావట్లేదండి. ఇంకో వేలో అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటూ వెళ్తే రావట్లేదు కదా. మనమైతే ఇప్పుడు ఒకసారి ఆల్టర్నేటివ్గా అయితే చూసుకొని అయితే వెళ్దామండి. ఇక్కడ 9కి 28, 65, 126 ఇలా మీరు చూస్తే మీరు ఈ 9, 28, 65, 126 ఇవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి. ఇవి నియర్ బై క్యూబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి 9 వచ్చేసరికి 2³ + 1 అయితే అవుతుందండి. 2³ 8 + 1 = 9. అలానే 28 వచ్చేసరికి 3³ + 1 అయితే అవుతుందండి. 3³ 27 + 1 = 28. అలానే 65 వచ్చేసరికి 4³ + 1 అండి. అలానే 64 + 1 = 65.
నెక్స్ట్ వచ్చేసరికి 126 అంటే 5 క్యూబ్ ప్లస్ 1 అంటే 125 ప్లస్ 1 అంటే 126 అండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుందండి, 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ వచ్చేసరికి మనకి 216 అండి. 216 ప్లస్ 1 అంటే 217 అయితే మనకి ఇక్కడ రావాలండి. ఆప్షన్లో ఉందేమో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ అయితే ఉందండి మనకి ఇక్కడ 217. సో మధ్యలో ఉన్నవి చూసేసరికి మీరు 9 మైనస్ 2 7, 28 మైనస్ 2 26, 65 మైనస్ 2 63, 126 మైనస్ 2 124. సో వీటికి వచ్చేసరికి ముందు నెంబర్ తాలూకా -2 చేస్తూ ఉంటే నెక్స్ట్ నెంబర్ అయితే వస్తుందండి. ఇది దీని తాలూకా ఆన్సర్ అయితే ఇది అండి. ఆప్షన్ ఏ అయితే దీని తాలూకా ఆన్సర్ అండి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 4th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 85, 84, 92, 65, 129 ఎక్స్ అయితే ఇచ్చారండి. మనం ఇక్కడైతే చూడొచ్చు 85, 84, 92 చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉందండి. సో ఒకసారి అయితే మనమైతే డిఫరెన్స్ అయితే చూసుకుందాం. 85కి 84కి డిఫరెన్స్ అయితే -1 అండి. 84కి 92కి డిఫరెన్స్ అయితే +8 అయితే ఉందండి. 92కి 65కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకైతే 27 అయితే ఉందండి. అలానే 65కి 129కి డిఫరెన్స్ వచ్చేసరికి 64 అయితే ఉందండి. అలానే మనకి 129కి +6 అయితే చూద్దామండి. ఇవి కింద మీరు చూస్తే ఇది -27, ఇది +64 అండి. మీరు చూస్తే క్యూబ్స్లలో ఉన్నాయి మీకు ఇక్కడ. క్యూబ్స్లలో ప్లస్ మైనస్ అలా అయితే వచ్చిందండి. ఇది 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఇక్కడ 1 క్యూబ్ మైనస్ చేశారు, 2 క్యూబ్ ప్లస్ చేశారు, 3 క్యూబ్ మైనస్ చేశారు, 4 క్యూబ్ ప్లస్ చేశారండి. మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది మనం 5 క్యూబ్ అయితే ఒకసారి ట్రై చేద్దాం. 5 క్యూబ్ వచ్చేసరికి 125 అండి. సో 129 ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ చేయాల్సింది మైనస్ అండి. 129 మైనస్ 125 వచ్చేసరికి మనకైతే ఆన్సర్ అయితే 4 వస్తుందండి. ఆప్షన్ డీలో అయితే మనకి ఇక్కడ ఉందండి. ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడైతే ఈ క్వశ్చన్లో 4, 12, 36, 108 నెక్స్ట్ టర్మ్ ఏంటి అని అయితే అడిగారండి. మనం ఇక్కడ చూసేసరికి 12, 36, 108 చాలా పెద్ద పెద్ద నెంబర్స్ అయితే వచ్చాయండి. మేబీ ఇవైతే మల్టిపుల్స్ అయినా అవ్వచ్చు, లేదు స్క్వేర్స్ అన్నా అవ్వచ్చు అండి. మనం అవైతే నేర్చుకొని ఉండాలి. మీకైతే మినిమం బేసిక్ స్క్వేర్స్ వచ్చి ఉండాలి, మల్టిప్లికేషన్ వచ్చి ఉండాలి, టేబుల్స్ కూడా వచ్చి ఉండాలండి. మనమైతే ఫస్ట్ 4కి 12కి రిలేషన్ మనం చూసేటప్పటికి మనకి 4 మల్టిపుల్ అయితే 12 ఉందండి. సో మల్టిపుల్స్ ఒకసారి అయితే చేసి చూద్దాం. 4 3s 12 అయితే మనకు వచ్చిందండి, అంటే ఇంటూ 3. సో 12కి 36కి కూడా ఒకసారి ఇంటూ 3 చేసి చూద్దాం. 12 3s 36. సో దీనికి కూడా ఇంటూ 3 అండి. అలానే నెక్స్ట్ 36కి వచ్చేసరికి 36 ఇంటూ 3 వచ్చేసరికి మనకైతే 108 అండి. అంటే ఇక్కడ అంతా మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది అయితే వెళ్తూ ఉండొచ్చు అండి. మనమైతే ఒకసారి దీనికి కూడా చెక్ చేద్దాం. 108 ఇంటూ 3 వచ్చేసరికి అయితే మనకైతే 324 అయితే వస్తుందండి. సో దీనికి కూడా ఇంటూ 3 అయితే ఉందండి. మనకి ఇక్కడ ఆప్షన్లో చూడొచ్చు, ఆప్షన్ డి అయితే ఉందండి మనకి 324. సో ఇదైతే మల్టిప్లికేషన్ రిలేటెడ్ అయితే క్వశ్చన్ అండి. మొత్తం సిరీస్ మొత్తం ఇంటూ 3తో మల్టిపుల్ అయితే చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ 6 అండి. 0, 7, 26, 63, 124 క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. మనం ఇక్కడ చూస్తే 7, 26, 63, 124 ఇవి కూడా నియర్ టు క్యూబ్స్ అయితే ఉన్నాయండి. మనం ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఇదైతే 2 క్యూబ్కి నియర్ ఉంది, ఇదైతే 3 క్యూబ్కి నియర్ ఉంది, ఇది 4 క్యూబ్కి నియర్ ఉంది, ఇది 5 క్యూబ్కి నియర్ ఉందండి. ఇది మనకి 0 వచ్చేసరికి ఇక్కడ 0 అనేది 1 క్యూబ్ తీసుకోండి. 1 క్యూబ్ ఈక్వల్ టు 1 అండి. సో మనకి 0 రావాలంటే -1 అయితే మనం చేస్తే మనకి 0 వస్తుందండి. సో ఇక్కడ మనకి వచ్చేసరికి 1 క్యూబ్ -1, ఇది వచ్చేసరికి 2 క్యూబ్ -1,
అలానే 3 క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 27. 27 మైనస్ 1 26. అలానే 4 క్యూబ్ మైనస్ 1, 4 క్యూబ్ అంటే 64, మైనస్ 1 అంటే 63. నెక్స్ట్ వచ్చేసరికి 5 క్యూబ్. 5 క్యూబ్ మైనస్ 1, 5 క్యూబ్ 125, మైనస్ 1 124. సో ఇప్పుడు మనం ఇదే ఆర్డర్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ మనకి వచ్చేది 6 క్యూబ్ అయింది. 6 క్యూబ్ మైనస్ 1, 216 మైనస్ 1 వచ్చేసరికి 215 అయితే మన ఆన్సర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయితే ఉందండి. మీకైతే మినిమం బేసిక్ 1 to 20 స్క్వేర్స్ అయితే వచ్చి ఉండాలండి. అలానే 1 to 20 వరకు క్యూబ్స్ అయితే వచ్చి ఉండాలి. బేసిక్ క్యూబ్స్ స్క్వేర్స్ అయితే నేర్చుకోండి. వీలైతే స్క్వేర్స్ 30 వరకు అయితే నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 7th క్వశ్చన్. 18, 27, 34, 39, 42 క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారండి. మనం ఈ క్వశ్చన్ ఇక్కడ చూసేసరికి మనకి డిఫరెన్స్ అయితే ఒకసారి అయితే చూడండి. నియర్ బై అయితే ఉంది. ఒకసారి డిఫరెన్స్ అయితే ట్రై చేద్దాం. 27 మైనస్ 18 వచ్చేసరికి మనకైతే ఇక్కడ +9 అయితే అయ్యిందండి. అలానే 27కి 34కి వచ్చేసరికి +7 అయితే అయ్యిందండి. అలానే మనకి 34కి +5 చేస్తే 39 అయితే వస్తుందండి. 39కి +3 చేస్తే 42 అయితే వస్తుందండి. అలానే ఇక్కడ మనం చూసేసరికి కింద వచ్చినవి ఆడ్ నెంబర్స్ అయితే ఉన్నాయండి. ఆడ్ నెంబర్స్ ప్లస్ చేస్తూ తగ్గిస్తూ ఆడ్ నెంబర్స్ అనేవి ప్లస్ చేస్తూ అయితే వెళ్ళారండి. +9, +7, +3. నెక్స్ట్ వచ్చేసరికి +1 అయితే ఉంటుందండి. సో 42 + 1 మనకు వచ్చేసరికి 43 అయితే ఆన్సర్ అండి. మీరైతే ఆప్షన్లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేసరికి నెక్స్ట్ క్వశ్చన్ అయితే 8 అండి. 8th క్వశ్చన్ వచ్చేసరికి 67, 71, 79, 91, 107 క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారండి. మనం ఇది కూడా చూసేసరికి డిఫరెన్స్ అయితే ఒకసారి చూసుకుందాం. అన్నీ నియర్ బై అయితే ఉన్నాయండి. 67కి 71కి డిఫరెన్స్ వచ్చేసరికి +4 అండి. 71కి 79కి వచ్చేసరికి +8 అయితే డిఫరెన్స్ అండి. 79కి 91కి వచ్చేసరికి +12 అయితే డిఫరెన్స్ అండి. అలానే 91కి 107కి వచ్చేసరికి డిఫరెన్స్ +16 అయితే డిఫరెన్స్ అండి. అలానే నెక్స్ట్ ఏమొస్తుందో ఒకసారి అయితే చూద్దాం. మీరు కిందవి అబ్జర్వ్ చేస్తే 4, 8, 12, 16 ఇవైతే 4 మల్టిపుల్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారండి. 4 మల్టిపుల్స్ అయితే మనకి ఇక్కడైతే క్లూ అయితే ఇచ్చారు. మనమైతే ఇక్కడ చూడొచ్చు 4 × 2 × 3 × 4. సో నెక్స్ట్ వచ్చేది 4 × 5. సో 4 5s are 20. సో 107 + 20 = 127. సో మనకి ఇక్కడ ఆప్షన్ డిలో అయితే ఉందండి. 127 అయితే దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూసేసరికి మనం 1, 1, 2, 2, 5, 4, 26, 8, 677 మనమైతే ఇక్కడ చూడొచ్చండి. ఈ క్వశ్చన్ ఒక్కసారిగా అలా పెరుగుతూ అయితే వెళ్ళిందండి. మనం ఒకసారి క్వశ్చన్ చూసేసరికి ఇక్కడ మనం 1, 1, 2, 2, 5, 4 ప్రతి క్వశ్చన్ మనకి పక్కనే ఇస్తాడనైతే ఉండదండి. ఆల్టర్నేటివ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం ఆల్టర్నేటివ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. 1, 2, 4, 8 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి ఏమైందంటే 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8. సో మనకి నెక్స్ట్ 8 × 2 16 అయితే వచ్చిందండి. అలానే మనకి మిడిల్లో చూసుకుంటే 1, 2, 5, 26, 677 మనకైతే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందండి. సో ఇవి మల్టిపుల్స్ అయినా అవ్వచ్చు, లేదు స్క్వేర్స్ అన్నా అవ్వచ్చు అండి. అలానే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 × 1 + 1 = 2.
2 వచ్చిందండి మనకి ఇక్కడ. సో 2 × 2 + 1 = 5. సో మనకి ఇక్కడైతే మీరు చూడొచ్చు 5 అయితే వచ్చింది. 5 × 5 + 1 = 26. సో 26 అయితే వచ్చిందండి. ఇచ్చిన నెంబర్ దానికి ఇంటూ చేస్తూ, లేదు మనం స్క్వేర్ అన్న అనుకోవచ్చు, స్క్వేర్ చేస్తూ +1 అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో 26 × 26 + 1 మనకి ఇక్కడ వచ్చేసరికి 676 + 1 = 677 అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ కావాల్సిందైతే ఆ సిరీస్ కాదండి, పక్కనే ఉన్న ఆల్టర్నేటివ్ సిరీస్లో చూసేసరికి మనకి ఇక్కడైతే 8 2s అయితే 16 అయితే వస్తుందండి. మనకి ఇక్కడ ఆన్సర్ 16 అయితే ఉందండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 10. 10th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 100, 93, 103, 196, 106, 99 అయితే ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. 100కి 93కి డిఫరెన్స్ అనేది -7 అండి. నెక్స్ట్ 93కి 103కి +10 అయితే డిఫరెన్స్ అండి. 103కి 96కి వచ్చేసరికి మనకైతే -7 అయితే డిఫరెన్స్ అండి. అలానే మనకి 96కి 106కి వచ్చేసరికి +10 అయితే ఉందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసేసరికి 96కి 106కి 99కి -7 అయితే ఉందండి. అలానే మనకి నెక్స్ట్ ఏమొస్తుందండి, ఇక్కడ +10 అయితే వస్తుందండి. మీరు కింద సిరీస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. -7 + 10, -7 + 10, -7 + 10 అయితే వెళ్తూ వస్తుందండి. మనకి ఇక్కడ 99కి +10 యాడ్ చేస్తే మనకి ఇక్కడ అయితే 109 అయితే వస్తుందండి. సో మనం ఇప్పుడు ఆప్షన్ డి చూడొచ్చు, మనకైతే 109 అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇంకో లాజిక్ కూడా ఉందండి ఈ క్వశ్చన్కి. మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. 100కి +3 చేస్తే 103, 103కి +3 చేస్తే 106. సో 106కి +3 చేస్తే ఏమొస్తుందండి, 109. సో ఇలా అయినా మనకు ఆన్సర్ వస్తుందండి. అలానే కిందది కూడా డిఫరెన్స్ చూస్తే 93 + 3, 96 + 3, 99 అయితే ఉందండి. +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళినా మనకు ఆన్సర్ వస్తుంది, లేదు ఆల్టర్నేటివ్గా వెళ్తే, లేదు పక్కనే వెళ్తే -7 + 10, -7 + 10 అనే 2 రీజన్స్ అయితే ఉన్నాయండి ఈ క్వశ్చన్కి, మీరు చూడొచ్చు. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 11th క్వశ్చన్ అండి. 123, 123, 123, 110, 110, 121, 108, 108. మనం ఇక్కడ చూసేసరికి ఇక్కడ 121 మనకైతే ఇవి 2 అయితే ఇచ్చారండి. మనం 2గా కలిపి అయితే ఒకసారి అయితే చూద్దాం. 123కి 110కి డిఫరెన్స్ అయితే 13 అయితే ఉందండి. నెక్స్ట్ అలానే ఈ రెండింటికి చూసుకున్నా అలా అయితే సెట్ అవ్వట్లేదండి. మనం చూసేసరికి ఇక్కడ 123కి 121కి డిఫరెన్స్ అయితే -2 అయితే ఉందండి. అలానే 110కి 108కి డిఫరెన్స్ కూడా -2 అయితే ఉందండి. సో ఇప్పుడు 121కి -2 చేస్తే మనకి ఇక్కడ 119 అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, 121కి -2 చేస్తే 119 అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో అయితే ఇచ్చారండి ఆన్సర్. దీనికైతే డబల్ తీసుకొని మనమైతే ఆల్టర్నేటివ్ డిఫరెన్స్ అయితే చూసుకోవాలండి. -2 అయితే ఉంది డిఫరెన్స్. ఆన్సర్ అయితే 119, ఆప్షన్ ఏ అయితే చూడొచ్చు మీరు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకైతే క్వశ్చన్ నెంబర్ 12 అండి. దీనిలో మనం 2, 10, 30, 68, x 222 అయితే ఇచ్చారండి. మనం ఇక్కడైతే చూడొచ్చు, మనకైతే 2, 10, 30 డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చారండి. చాలా ఎక్కువగా హైక్ అయితే వెళ్ళింది. ఇవి స్క్వేర్స్ అన్న అయి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్స్ అన్న అయి ఉండొచ్చు అండి. ఎడిషన్ అయితే నాకు తెలిసి కాదండి. మనమైతే డిఫరెన్స్ చూసి అయితే ఆ సమ్ము మనం ఏం ట్రై చేయొచ్చు అని అయితే చెప్పొచ్చు అండి. క్వశ్చన్ చూడంగానే మనకు ఆ డిఫరెన్స్ చూసి అయితే అర్థమైపోతుందండి. ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలండి, అప్పుడే మీరు ఫాస్ట్గా తొందరగా సమ్స్ అయితే చేయగలరు. సిరీస్కి వచ్చేసరికి
మీకైతే ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నింటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలండి. మినిమం స్క్వేర్స్, క్యూబ్స్ అయితే నేర్చుకోవాలి. మల్టిప్లికేషన్ వచ్చి ఉండాలండి. మనం ఇక్కడ చూసేసరికి మల్టిప్లికేషన్ చూస్తే 10 × 3 అయితే 30 అవుతుంది. 2 × 5 అయితే 10 అవుతుంది. అలానే 30 × 2 అయితే 60 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి +8 అయితే యాడ్ చేయాల్సి వస్తుందండి. సో మనకి ఈ లాజిక్ అయితే ఇక్కడ కుదరట్లేదు. మనం ఇంకో లాజిక్ అయితే చూద్దాం. మనం వచ్చేసరికి నెక్స్ట్ సో మనం ఇక్కడ స్క్వేర్స్ అయితే చూద్దామండి. స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అయితే చూద్దాం. ఇక్కడ మనకి వచ్చేసరికి 1 క్యూబ్ + 1 వచ్చేసరికి 2 అయితే అవుతుందండి. ఇక్కడ మనకు వచ్చేసరికి 2 క్యూబ్ + 2 = 10. అలానే 3 క్యూబ్ అంటే మనకి ఎంత 27 + 3 = 30. అలానే ఇక్కడ మనకు చూసుకునేసరికి 4 క్యూబ్ + 4 మనకి ఇక్కడ 64 + 4. అంటే ఇక్కడ మనకు వచ్చిన లాజిక్ ఏంటి అంటే క్యూబ్ ప్లస్ ఏదైతే నెంబర్కి క్యూబ్ చేస్తున్నామో ఆ నెంబర్ని అయితే యాడ్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ మనకి ఏమొస్తుందండి ఇక్కడ 5 క్యూబ్ + 5 క్యూబ్ వచ్చేసరికి మనకి ఎంత 125 + 5 = 130. మనం ఇది కూడా చెక్ చేద్దాం. 2 2 2 అని ఉంది కదా. 6 క్యూబ్ వచ్చేసరికి 216 అండి. 216 + 6 వచ్చేసరికి 222 అయితే ఆన్సర్ అండి. సో మనకి ఇక్కడ చూసేసరికి 130 అయితే ఆన్సర్ అయితే వచ్చిందండి. మనమైతే ఆప్షన్ ఏ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటి అంటే క్యూబ్స్ +1 క్యూబ్ +1 అనే కాదు, ఏదైతే నెంబర్కి మనం క్యూబ్ చేస్తున్నామో ఆ నెంబర్ని అయితే యాడ్ చేయాలండి. అది ఏ నెంబర్ అయితే ఆ నెంబరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 13th క్వశ్చన్ చూసేసరికి 2 4 3 3 9 6 4 16 x 5 25 15 మనకైతే ఇది కనుక్కోమని ఇచ్చారండి. మధ్యలో ఎక్స్ అయితే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇవైతే మనం 2 4 3 9 4 16 5 25 మీరైతే ఇవి అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అనేది అయితే 4 అయితే ఉందండి. 3 స్క్వేర్ వచ్చేసరికి 9 అయితే ఉంది. 4 స్క్వేర్ వచ్చేసరికి 16, 5 స్క్వేర్ వచ్చేసరికి 25 అయితే ఇచ్చారు. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ అనే నెంబర్ ఎలా వచ్చింది, మిడిల్ నెంబర్స్ ఏంటి అనేవి అయితే చూద్దాం. మిడిల్ నెంబర్ వచ్చేసరికి 2 + 4 = 6/2 = 3 అయితే వచ్చిందండి. అలానే 3 + 9 = 12/2 = 6 అయితే వచ్చిందండి. మనం ఇక్కడ చూడొచ్చు. సో వచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేసి /2 చేస్తే మనకైతే నెక్స్ట్ నెంబర్ అయితే వస్తుందండి. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూసేసరికి 4 + 16 = 20/2 = 10 అనేది అయితే వస్తుందండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకైతే 10 అనేది అయితే వస్తుందండి. ఆప్షన్ సి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం. 25 + 5 = 30. 30/2 అంటే మనకి ఇక్కడ 15 అయితే వస్తుందండి. సో 15 అయితే వచ్చిందండి. లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ 2 నెంబర్స్ అయితే ఉన్న నెంబరు ప్లస్ స్క్వేర్ అయితే ఉందండి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి /2 చేస్తే మనకైతే 3 అయితే వస్తుందండి. మీకైతే బేసిక్ అనేది అయితే తెలిసి ఉండాలండి. మల్టిప్లికేషను, డివిజను, సబ్ట్రాక్షను, యాడింగ్ ఇవన్నీ అయితే తెలిసి ఉండాలి. ఆప్షన్ అయితే సి అండి దీనిది. సో మనం ఇక్కడ 14th క్వశ్చన్ చూసేసరికి మనకైతే ఇక్కడ 4 8 6 18 15 60 56 x అయితే ఇచ్చారండి. మనం ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు. ఫస్ట్ పెరిగింది, దాని తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగింది, తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది, ఇలా అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుందండి. మనం చూసేసరికి ఇక్కడ 4 2s అయితే 8 అయితే అవుతుందండి. మరి 8కి 6కి రిలేషన్ వచ్చేసరికి -2 అయితే అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 6కి 18కి వచ్చేసరికి × 3 అయితే అవుతుందండి. 18కి 15కి -3 అవుతుందండి.
అలానే 15కి 60కి ఇంటూ 4 అయితే అవుతుందండి. సో మనం ఇక్కడ కిందనైతే చూడొచ్చు దీని తాలూకు రిలేషను ఇంటూ 2 -2 ఇంటూ 3 -3. సో ఇంటూ 4 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది -4 వస్తే 60 - 4 56. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం రావాలి ఇంటూ 5 అనేది అయితే రావాలండి. సో మనకి ఇక్కడ 56 ఇంటూ 5 56 ఇంటూ 5 చేస్తే మనకి ఇక్కడ 280 అయితే వస్తుందండి. 280 అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం రావాలి -5 రావాలి. సో 280 -5 వచ్చేసరికి 275 అయితే వస్తుందండి. మనమైతే ఆప్షన్ సి అనేది ఇక్కడ ఒకసారి చూడొచ్చు. 280 275 అయితే ఇచ్చారు. దీని యొక్క రిలేషన్ వచ్చేసరికి ఇంటూ 2 -2 ఇంటూ 3 -3 ఇంటూ 4 -4. మీకు సిరీస్కి వచ్చేసరికి మీకు ఎలా అయినా అడుగుతాడండి వాడు. మీరు ఎలా అడిగినా సరే మీకైతే బేసిక్ అయితే తెలిసి ఉండాలి. ఎలా చేయాలి ఏంటి లేదు క్వశ్చన్ చూడంగానే మీకు అర్థం అవ్వాలండి. ఇది ఏ మోడల్లో ఉండొచ్చు లేదా ఏంటి అనేది అయితే తెలుసుకోవాలండి. తెలిస్తే మీరు ఈజీగా అయితే కొన్ని సెకండ్స్లోనే మీరైతే ఆన్సర్ చేయగలరు. అలా నేను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే మనకి ఇక్కడ 3 2 13 దానికి ఒక మధ్యలో స్లాష్ అయితే ఇచ్చారండి. 5 4 41 మళ్ళీ స్లాష్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇదే లాజిక్లో ఇదే లాజిక్లో సేమ్ సీక్వెన్స్లో ఇందులో ఏమొస్తుంది అని అయితే ఆప్షన్ వెరిఫికేషన్ అయితే మనం చేసుకోవాలండి. ఫస్ట్ ఇదైతే ఎలా వచ్చింది అన్నది అయితే చూద్దాం. 3 2 13 అయితే ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 × 2 చేద్దాం. 3 × 2 చేస్తే 6 అంటే 13కి 6 × 2 + 13 అయితే చేయొచ్చు. వచ్చిన దానికి ఇంటూ 2 + 1 అయితే చేద్దాం. సరే రెండోది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. 5 4s అయితే 20 అండి. 20 × 2 + 1. సో ఇక్కడ మనకి 30 వచ్చింది. 22s 40 + 1 41. సో దీని లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేసి దానికి ఇంటూ 2 చేసి +1 అయితే యాడ్ చేయాలండి. సో మనం ఆప్షన్ ఏ అయితే చెక్ చేద్దాం. 7 6 85 7 6 48 అండి. 7 6 48 48 ఇంటూ 2 చేస్తే 96 అయితే వస్తుందండి. 96 + 1 అంటే 97 అండి. ఆప్షన్ ఏ అయితే కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి అయితే చెక్ చేద్దాం. 8 7 105 మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ 2 నెంబర్స్ అయితే మల్టిపుల్ చేయాలండి. 8 7s 56 అండి. 56 ఇంటూ 2 56 ఇంటూ 2 అంటే 1112 అయితే వస్తుందండి. 1112 + 1 అంటే 113 అయితే వస్తుందండి. మనకి ఇక్కడ ఇచ్చింది 105. సో అది కూడా కాదండి. ఆప్షన్ సి అయితే చెక్ చేద్దాం. 6 7 85 7 6 42 అండి. 42 ఇంటూ 2 చేస్తే 84 + 1 85. మనకైతే ఇక్కడైతే ఆన్సర్ అయితే వచ్చిందండి. ఇదైతే ఆప్షన్ సి అయితే ఆన్సర్ అండి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 16 23 29 31 37 42 43 47 నెంబర్స్ అయితే మనమైతే చూడొచ్చండి. 23 29 31 37 42 43 47 అలా నెంబర్ అయితే పెరుగుతూ వెళ్ళింది. డిఫరెన్స్ అనేది కూడా అంత పెద్దగా అయితే లేదండి. మనం స్క్వేరో మల్టిపుల్ అనుకోవడానికి ఒకసారి అయితే డిఫరెన్స్ అయితే చెక్ చేద్దాం. 23కి 29 అంటే +6 అండి. 29కి 31 అంటే +2. 31కి 37 అంటే +6 అండి. 37కి 42 అంటే +5. 42కి 43 అంటే +1. 43కి 47 అంటే +4. ఇదాన వచ్చేసరికి +6 +2 +6 +5 +1 +4. ఇదైతే ఒక సీక్వెన్స్లో అయితే లేదు అండి. సో ఇదైతే కాదండి. దీని తాలూకు లాజిక్ వచ్చేసరికి మనమైతే ఇంకో వేలో అయితే ట్రై చేద్దాం. 23 29 31 37 42 43 47 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23 29 31 37 43 47 మీరైతే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ అయితే ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రైమ్ నెంబర్స్. సో ఇందులో మనకి
మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఐడెంటిఫై ద నెంబర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. మిగతా వాటిల్లో ఒక నెంబర్ అయితే డిఫరెంట్గా ఉంది, అది ఏంటి అని అయితే అడిగారు. సో మనకి 42 అయితే ఇక్కడైతే డిఫరెంట్ ఉందండి. 42 అనేది అయితే ప్రైమ్ నెంబర్ అయితే కాదండి. 42 అనేది అయితే కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ మీన్స్ ప్రైమ్ నెంబర్కి అయితే మనకి ఓన్లీ 1 అండ్ ఏదైతే నెంబర్ ఉందో అది మాత్రమే మల్టిపుల్ అండి. అదే కాంపోజిట్ నెంబర్స్కి వచ్చేసరికి దానికి మోర్ దెన్ 1 అనేది అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసేసరికి ఆప్షన్ సి 42 అయితే దీని యొక్క ఆన్సర్ అండి. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసరికి 5, 7, 14, 36 ఎక్స్ అయితే ఉందండి క్వశ్చన్. దీన్ని మనం చూస్తే 5, 7, 14, 36 చూస్తే ఇక్కడ 5కి 7కి అయితే +2 అయితే రిలేషన్ ఉంది. 7కి 14కి అయితే ×2 అయితే రిలేషన్ అయితే ఉందండి. అలానే 14కి 36కి వచ్చేసరికి 36 - 14 చేస్తే మనకి ఇక్కడ 2, 3లో 22 అయితే రిలేషన్ అయితే ఉందండి. ఇదైతే అలా సెట్ అవ్వట్లేదు, మనం వేరే లాజిక్ అయితే ఒకసారి అయితే చూద్దాం. సో 5 2s 10 -3 7. సో 7 2s 14, 14 2s 28 +8 36. సో ఈ లాజిక్ కూడా ఈ సీక్వెన్స్లో లేదండి, ఈక్వల్గా లేదు. మనమైతే ఇంకో లాజిక్ కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం. 5, 7, 14, 36 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ 5 × 2 చేసాం కదా, 5 × 3 చేద్దాం. 5 3s 15 -8 = 7. సో అలానే 7 3s 21 -7 = 14. సో అలానే 14 3s వచ్చేసరికి మనకైతే 4 3s 12, 3 1s 3 4 40 42 42 - 6 = 36. సో అలానే మనం నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి 36 × 3 6 3s 18, 3 3s 9 10 108. సో 108 - 5 = 103. సో ఇక్కడ మనకి ఏమైందంటే ×3 అయింది. ×3 - 8 ×3 - 8 ×3 - 7 ×3 - 6 ×3 - 5. సో ×3 - 5 చేస్తే మనకి ఇక్కడైతే 103 అయితే వచ్చిందండి. సో ఆప్షన్ డి అనేది దీని యొక్క ఆన్సర్ అండి, 103. సో మనం ఇక్కడ నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 3/4, 7/4, 5/4, 9/4. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 5 3 7 5 9 ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 5 7 9 అలా ఇస్తే ఆడ్ నెంబర్స్ అనేవి అలా లైన్ వైజ్ ఇస్తూ వెళ్తున్నాడైతే అనుకోవచ్చండి. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది 3 7 5 9. సో మనమైతే ఒకసారి అయితే ఆల్టర్నేటివ్ అయితే చూసుకుందాం. 3కి 5కి అయితే 2 అనేది +2 అయితే యాడ్ అయిందండి. 7కి 9కి కూడా +2 అనేది అయితే యాడ్ అయింది. సో అలానే 5కి +2 అనేది యాడ్ అయితే 7 అవుద్దండి. 7కి 7/4 అనేది అయితే దీని యొక్క ఆన్సర్ అండి. మనకైతే ఆప్షన్ ఏలో ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేయొచ్చు. మనకైతే ఇలా చాలా టైప్స్ అయితే ఇస్తారండి. ఫ్రాక్షన్స్లో ఇస్తారు, నెక్స్ట్ క్యూబ్స్లో ఇస్తారు, స్క్వేర్స్లో ఇస్తారు, మల్టిప్లికేషన్లో ఇస్తారు. మనమైతే చాలా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th అయితే చెక్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 19th వచ్చేసరికి 127 125 343 క్వశ్చన్ మార్క్ అండి. మీరైతే మీకు ఇవి చూడంగానే అర్థమవుతుందండి. మీకు ఒకవేళ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి తెలిసి ఉంటే మీకు క్వశ్చన్ చూడంగానే అర్థమవుతుందండి. ఇది వచ్చేసరికి 3 క్యూబ్, 1 వచ్చేసరికి 1 క్యూబ్, 125 అనేది 5 క్యూబ్, 343 అనేది 7 క్యూబ్. సో 1 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్ 7 క్యూబ్ అంటే ఆడ్ నెంబర్స్ అనేది క్యూబ్స్ అవుతూ వెళ్తుందండి. మనకి 7 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది 9. సో 9 క్యూబ్ వచ్చేసరికి మనకి ఏంటి 729 అనేది 9 క్యూబ్ అండి. సో ఆప్షన్ డి అయితే దీని యొక్క ఆన్సర్ అండి.
అలానే మనకి ఈ సిరీస్కి వచ్చేసరికి ఈ యొక్క నెంబర్ సిరీస్లో ఇదైతే ఫైనల్ క్వశ్చన్ అండి. 20th క్వశ్చన్ అయితే ఇది ఒక ఫైనల్ క్వశ్చన్ అండి ఈ నెంబర్ సిరీస్కి. మనం క్వశ్చన్ చూసేసరికి 327 243 ఎక్స్ అయితే ఇచ్చారండి. మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ ఆ నెంబర్స్ అయితే అలా వెళ్ళిందండి. సో చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు వచ్చేసింది. సో ఇదైతే స్క్వేర్స్ అన్నా అయ్యి ఉండొచ్చు, లేదు ఏదన్నా మల్టిపుల్ అయినా అయ్యి ఉండొచ్చు అండి. మనం ఇది చూస్తే 3 క్యూబ్ అనేది మనకైతే ఇక్కడ 27 ఇదైతే అదే అవుతుందండి. సో మనం ఇక్కడ 27కి క్యూబ్ చూసేసరికి మనకైతే 27 క్యూబ్ అయితే 243 అయితే రాదండి, చాలా ఎక్కువ అయితే వస్తుంది. సో 27 క్యూబ్ అయితే కాదండి. మనం నెక్స్ట్ 243 క్యూబ్ చేసినా సరే 243 కూడా ఎక్కువ వచ్చేస్తుందండి. సో ఇదైతే క్యూబ్స్లలో అయితే లేదండి. మనం ఇక్కడ చూస్తే 3కి 27కి రిలేషన్ అనేది 3 9s అయితే 27 అయితే ఉందండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 3 9s అయితే 27 అయితే అయ్యింది. సో ఇప్పుడు మనకి 27 × 9 అయితే చేద్దాం. మనం 27 9s కూడా 243 అయితే అవుతుందండి. అలానే 243 × 9 అయితే చేద్దాం. 243 9s వచ్చేసరికి 2187 9 3s 27. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి 7 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. అంటే మీరు మొత్తం మల్టిపుల్ అయితే చేయాల్సిన అవసరం లేదు. 9 3s 27 మనకైతే ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి 7 అయితే ఉందండి. సో ఆప్షన్లో మనం చెక్ చేసుకున్న ఆప్షన్ బి ఒకటి మాత్రమే 7 అయితే ఉందండి. సో మీరు అలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేయచ్చు. అలానే ఈ యొక్క నెంబర్ సిరీస్లోకి వచ్చేసరికి ఈరోజు టాపిక్ అయితే నెంబర్ సిరీస్ అయితే అయ్యిందండి. సిరీస్ వచ్చేసరికి నెక్స్ట్ రేపటి క్లాస్లో అయితే సిరీస్ బేస్డ్ ఆన్ లెటర్స్, అలానే సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అండ్ లెటర్స్, మిక్స్డ్ సిరీస్ బేస్డ్ ఆన్ ఫిగర్స్, మిస్లీనియస్, వీటి గురించి అయితే ఇలానే డీటెయిల్డ్గా అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు వెంటనే ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క సిరీస్ అనే టాపిక్ ఓన్లీ ఒకటి ఎగ్జామ్కే ఇస్తారు అని అయితే లేదు అండి. మనకి స్టేట్ ఎగ్జామ్స్కి ఇస్తారు, సెంట్రల్లో ఇస్తారు. ఆ స్టేట్కి వచ్చేసరికి ఏపీ ఎగ్జామ్స్కి ఇస్తారు, టీఎస్పీఎస్సికి కూడా ఇస్తారు. అలా సెంట్రల్ వచ్చేసరికి ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, వీటన్నింటికి ప్రతి ఒక్కదానికైతే ఇస్తారండి. మీరైతే సిరీస్ అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలండి. మినిమం క్యూబ్స్, స్క్వేర్స్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరైతే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే మీకు అందులో అయితే ఈ యొక్క సిరీస్ తాలూకు పీడిఎఫ్ అయితే మేమైతే మీకు మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరైతే అక్కడికి వెళ్ళి ఆన్సర్ చూడకుండా ఓన్లీ క్వశ్చన్స్ చూస్తూ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయొచ్చండి. ఇలాంటి మరిన్ని మీకు సిరీస్లు ఏమన్నా కావాలన్నా, ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలన్నా మాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మేమైతే రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.